కలకత్తాలో జరిగినటువంటి ఒక మెడికల్ కాలేజీ విద్యార్థిని మీద మాటల్లో చెప్పలేనంత దారుణాతి దారుణమైనటువంటి అఘాయిత్యాన్ని దేశమంతా కూడా నిరసిస్తుంది. అందరూ కూడా ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి, తక్షణమే వీళ్ళంత త్వరగా శిక్ష అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దారుణం, దుర్మార్గం. దేశంలో నిత్యం ప్రతి నిమిషానికి ఎక్కడో దగ్గర, గంటకి ఎక్కడో దగ్గర ఎన్ని ఆకృత్యాలు జరుగుతూ ఉండడం. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాము, సమాజం ఎక్కడికి వెళ్తుందో ఏం అర్థం కాదు, అసలు ఏం అర్థం కాదు. అండ్ అదే సమయంలోనే ఇవి ఆంధ్రప్రదేశ్లో కూడా 5 నెలల పసికందు మీద ఉయ్యాల్లో పడుకోబెడితే జరిగిన అఘాయిత్యాలు మనం చూసాం, అత్యాచారాలు. 5వ తరగతి చదివే పాపను ముఖమడిగా అఘాయిత్యం చేసి ఎక్కడో పడేస్తే ఇప్పటికి మృతదేహం దొరకలేదు. అయితే ఇటువంటి తీవ్రమైన అఘాయిత్యాల మీద స్పందించడానికి కూడా కొందరికి రాజకీయ ప్రయోజనాలే కావాలి. అందులో మహిళలే ఇటువంటి రాజకీయ ఇటువంటి బాధల్లో కూడా, ఇట్లా కండెమ్ చేయడంలో కూడా, ఒక పెయిన్ ఫీల్ అవ్వడంలో కూడా రాజకీయాలే అవసరమయ్యే మహిళలను చూస్తూ ఉంటే నిజంగానే మన సమాజాన్ని చూసి మనం మరింతగా భయపడాలి కూడా. ఎక్కడైనా ఒక మహిళకు జరిగింది అంటే మహిళా పురుషుడు అందరూ స్పందించాలి. అండ్ కొందరు మహిళలు ఇంకా మరింత గట్టిగా నిరసన వ్యక్తం చేయాలి, స్పందించాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో కొందరి మహిళలను చూస్తే, ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఉన్నారు పురంధరేశ్వరి గారు, 5 నెలల పసికందు మీద జరిగితే ఆంధ్రప్రదేశ్లో చాలా నో రెస్పాన్స్. 5వ తరగతి చదివే పాపనండి మూకమడిగి చంపేసి అత్యాచారం చేసి హత్య చేసి ఎక్కడో పడేసి ఇప్పటికి శవం కూడా దొరకలే. పురంధరేశ్వరి గారి నుంచి నో ట్వీట్, నో రెస్పాన్స్, ఒక మాట లేదు. కలకత్తాలో జరిగిన దాని మీద మాత్రం మేడం ఇంత పొడుగు ఇంగ్లీష్లో ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో ఇన్ని ఆకృత్యాలు జరిగితే రాజకీయంగా కూడా, అండ్ 5వ తరగతి పాప మీద అంత దారుణం జరిగితే నో రెస్పాన్స్, చలనం లేదు. కానీ ఈరోజు కలకత్తా దాని మీద జరిగితే గింత పొడుగు ట్వీట్ చేసి ఒక మహిళగా ఈ సంఘటన నన్ను కలచివేసింది, ఒక ఆడబిడ్డ తల్లిగా నన్ను భయపెట్టింది. కరెక్టే, ఎవరైనా ఖండించాల్సిందే. మరి ఈ పదాలన్నీ కనుక ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు గుర్తు రాలేదా? అంటే ఇక్కడ రాజకీయంగా వచ్చే ప్రయోజనాలు, రావాల్సినటువంటి ప్రయోజనాలు పోతాయి, అందుకని చెప్పి సైలెంట్ ఉంటారా? అంటే మీరు ఈ బాధను కూడా, మరి ఇది నిజం అనుకోవాలా, నటన అనుకోవాలా? మనం ఆంధ్రప్రదేశ్లో మన పక్కన కళ్ళ ముందు జరిగిన దాని మీద నోరు తెరవకుండా కలకత్తాలో జరిగిన దాని మీద ఎంత పొడుగు పెడితే మరి ఇది నటన, నిజమా? మనం అంటే ఎలా రిసీవ్ చేసుకోవాలి? లేదు, ఇప్పటికైతే నిజమే. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు స్పందించలేదంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పే. వీళ్ళిద్దరి నుంచి ఇంకో మేడం ఉన్నారు, వంగాలపూడి అనిత గారు, సాక్షాత్తు ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి. 5 నెలల పసికందు మీద అఘాయిత్యం జరిగితే నో రెస్పాన్స్, పై కుటుంబాన్ని పరామర్శించలే. ఆమె నియోజకవర్గంలో ఒక ప్రేమోన్మోద ఒక అమ్మాయిని చంపేస్తే నో రెస్పాన్స్, ఆ కుటుంబాన్ని పరామర్శించలే. 5వ తరగతి చదివే పాపను మూగుమ్మడిగా అత్యాచారం చేసి చంపేసి ఆ శవం దొరకకపోతే నో రెస్పాన్స్, ఆ కుటుంబాన్ని దేకింది కూడా లేదు. ఇప్పుడు కలకత్తాలో జరిగిన దాని మీద ఈమె మెడికల్ కాలేజ్ ఇక్కడ డాక్టర్లు ర్యాలీలు చేస్తూ ఉంటే ర్యాలీలు ముందుడే నడిపిస్తున్నారట. ఈమె నిరసన వ్యక్తం చేసి రోడ్డు మీద తిరుగుతున్నారు. స్పందించడం మీద ఓకే, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. బాధ్యత గల ప్రతి ఒక్కరికి మనిషి అన్నోళ్ళు ఖండించాలి, కాదని ఎవరు అనట్లేదు. మనిషి అన్నోళ్ళు ఖండించాల్సిందే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటివి జరిగితే లాఠీ పట్టుకొని నిలబడాలా అన్నారు. ఇదే హోమ్ మినిస్టర్, లాఠీ పట్టుకొని నిలబడాలా అన్నారు. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఆమెకు చలనం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమెకు చలనం లేదు. రాష్ట్రంలో కళ్ళ ముందు పక్కన జరిగితే వాళ్ళ ఆడబిడ్డలు కాదు, చిన్న పసికందులు పాపం వీళ్ళు. కలకత్తాలో జరిగితే పెద్ద పెద్ద పదాలన్నీ కనుక వెతికి మరీ ట్వీట్లు. ఇంకా ఈ హోమ్ మినిస్టర్ అయితే రోడ్డు మీద వాళ్ళతో కలిపి రాజకీయ ప్రయోజనాల కోసమేమో. లేకపోతే అబ్బా హోమ్ మినిస్టర్ ర్యాలీలో పాల్గొన్నారు, అబ్బా ఎంత గ్రేట్ ఏమే అని చెప్పి అనిపించుకోవాలన్నా.
ఇవన్నీ బొమ్మకి ఇంకో వైపు, వీటికి అన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? దీనికి అందరికి ఎవరు సమాధానం చెప్తారు మేడం? చివరికి ఇంత అఘాయిత్యాల మీద స్పందించడానికి కూడా మీకు రాజకీయ ప్రయోజనాలే ముందనుకని చెప్పి ఇటువంటి మహిళలు లీడర్లుగా ఉన్న రాష్ట్రంలో ఏం మాట్లాడుకుందాం లేండి.